అనుకున్నాం. హిందూగా బతకాలంటే జిజియా పన్ను కట్టాలి. సో ఆ బాధ ఏదో ఉండిపోయినట్టుంది ఎక్కడో. సో అది ఆ వెంటౌట్ తీసుకున్న అవకాశం దొరికింది, ఐ యూస్డ్ ఇట్ అంతే. సార్ మనం చూసుకున్నట్లయితే లేదు తీసుకుని సార్ అన్నీ బాగుంటే తీసుకుంటాను. మనం ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే నిర్మాతలకి కొంతమందికి మాత్రమే థియేటర్లు ఉండిపోయినాయి, వేరే వాళ్ళ సినిమాలకి ఇబ్బంది పడుతున్నారంటూ కూడా కొంత కాంట్రవర్సీ వచ్చినటువంటి పరిస్థితి సినిమా పరిశ్రమ విషయంలో, అదే రేట్ల విషయంలో కావచ్చు, థియేటర్స్ దాని విషయంలో. మీకు కూడా అలాంటిది అంటే థియేటర్స్ సరిగ్గా లభించకపోవడం, కొంత నిర్మాతలు ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందా గతంలో లాగా? అది ఎప్పుడు అలా పెడతారని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే థియేటర్స్కి ఫీడింగ్ కావాలి, బేసిక్ సైన్స్. అది ఎవరు అలా చేస్తారని నేను అనుకోను. కానీ ఒకసారి కొన్ని అనుకోని పరిస్థితులు వస్తూ ఉంటాయి. అది పెద్ద మనసు వదిలేయటం అంత. సార్ ఇప్పుడు నేను ఎప్పుడు అనలేదు ఆ మాట. నేను అన్నారా? రాశారా? ఓకే, వెల్కమ్. సో థ్యాంక్ యూ సార్. మ్యామ్, దిస్ మూవీ is going to be? What do you think this movie is going to be inspiring by your role? అంటే ఇన్స్పైరింగ్ ఇవన్నీ నేను చెప్పలేను, కానీ ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ హోల్సమ్ ఎంటర్టైనర్. వన్స్ యూ గెట్ ఇన్ టు స్క్రీన్, ఇట్ విల్ ఎంటర్టైన్ యూ, ఇట్ విల్ హోల్డ్ ఆన్ టు యూ, అండ్ ఇట్ విల్ బై ద టైమ్ యూ కమ్ అవుట్ ఆఫ్ థియేటర్, you will feel good about the film. That's what I felt. Maybe I hope the experience will be the same to everybody. Yes sir. Part 2 20% shooting chesam. We had done 20 to 30%. వచ్చే డబ్బుల్ని బట్టి, నాకు దొరికే టైంని బట్టి, కుదిరితే భగవంతుడు ఆశీస్సులు అన్ని కుదురు. సార్ ఏంటి సార్? చిత్ర పరిశ్రమ ఎక్కడున్నా అది ఉన్నది. ఆల్రెడీ ఏపీకి రావాల్సిన కొత్తగా అవసరం లేదు, కానీ ఏపీలో డెవలప్ చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. హైదరాబాద్లో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత హైదరాబాద్లో ఉండొచ్చు, కొంత కొంత మంగళగిరి లేదా మనకున్న ప్రాంతాల్లో కావచ్చు. ఇట్ డిపెండ్స్ పరిస్థితులు ఎక్కడ బాగుంటాయండి, దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేయాలి. ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ చాలా డెవలప్ చేయాలి. ఆ పనుల గురించి ప్రత్యేకించి మాట ప్రస్తుతం ఓన్లీ హరిహర